తిరిగి వీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా మండల కేంద్రమైన ఉండి గ్రామం గోరింతోట మొండికోడు కాలువపై ఆక్రమణలను ఉండి ఎమ్మెల్యే శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు ఆదేశాల మేరకు తొలగించినట్టు ఉండి తహసీల్దార్ నాగార్జున తెలిపారు. రైతులకు ఇబ్బందికరంగా ఉండడంతో తొలగింపు పనులు చేపట్టినట్టు ఆయన చెప్పారు. ఉండి డీసీ ఉపాధ్యక్షులు మంతెన సాయిలచ్చరాజు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల నుండి ఈ కాలువ ఆక్రమణలపై పోరాడుతున్నామని ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు వల్ల సాధ్యపడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం డైరెక్టర్ గొట్టుముక్కల భాస్కర్ రాజు, ఇందుకూరి గజపతిరాజు, గొట్టుముక్కల శ్యాంప్రసాద్ రాజు, పాకలపాటి రామరాజు, అయినంపుడి దుర్గరాజు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ మొండికోడు అనే పంటకాలని ఆక్రమణలకు గురైందని చెప్పని గత కొన్ని సంవత్సరాలుగా కింద 500 ఎకరాల వరకు ఉన్న రైతులందరూ కూడా అనేక రకాలుగా అధికారులకి ప్రజాప్రతినిధులకి ఫిర్యాదులు చేయడం జరిగింది. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య పరిష్కారం కాకుండా ఇలాగే ఉండిపోవడం జరిగింది. ఇప్పుడు మన గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు, మన శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు, ఆయన శాసనసభ్యునిగా ఎన్నికైన వెంటనే ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఈ సమస్యను ఆయన గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి అధికారులు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఇక్కడ మన రైతుల సహకారంతోనూ మన నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు మన సాయిరాజు గారి ఆధ్వర్యంలో మనం ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్నిటిని కూడా ఈరోజు తీసేయడం జరుగుతుంది. దీనివల్ల ఎంతోమంది రైతులకి మేలు జరుగుతుందని చెప్పని మన గౌరవ శాసనసభ్యుల వారు కూడా చెప్పడం జరిగింది. ఒకరిద్దరు ఇబ్బంది పడినా పర్వాలేదు, కానీ 100 మంది రైతులు ఉపయోగపడుతుందంటే కనుక ఎట్లాంటి ఆక్రమణలైనా సరే ఇటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఎవరిదైనా సరే, అది కులము మతము దాంతో సంబంధం లేకుండా ఎవరైనా సరే కూడా తొలగించమని చెప్పని మరి సారు మొదటి నుంచి కూడా మనకి చెప్పడం జరుగుతుంది. వారి సూచనలను, వారి ఆదేశాలని మేము పాటిస్తూ దాంట్లో కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ మొండికోడు ఆక్రమణలన్నీ తొలగించడం జరిగింది. దాదాపు 10 సంవత్సరాల మట్టి నుంచి పోరాటం చేస్తున్నాం ఈ కాలం గురించి, ఈ ఆక్రమణ గురించి. ఎంతమంది కలెక్టర్లు, 3 కలెక్టర్లు మారారు. 3 కలెక్టర్ల దగ్గరికి వెళ్ళాం. ఆ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇక్కడికి వస్తాం, ఎంఆర్ఓలు ఏదో కొలతలు పంపుతాం, మళ్ళీ అదేదో తాత్కాలికంగా నిలిపివేయటం ఇలా జరుగుతూ ఉంది. ఈ ఎమ్మెల్యే గారు వచ్చాక ఇది పూర్తి పరిష్కారం దిశగా ఎంఆర్ఓ గారు చెబుతాం. ఎంఆర్ఓ గారు మాతోటి సంప్రదించుకుంటా చేసుకుంటూ వస్తాం. ఇప్పటికీ జరుగుతున్నది ఇది 10 సంవత్సరాలు మట్టి. మొండికోడు అనే ఈ పంట పోది కాటన్ ద్వారా గారు కట్టి ఉండి పంటకాలు ఏర్పడినప్పటి నుంచి దిగువన 500 ఎకరాలకు సంబంధించి సాగుకి ఉపయోగపడే కాలువగా ఏర్పాటు చేస్తున్నారు బ్రిటిష్ వారి టైంలో. గత 10 సంవత్సరాల నుంచి ఇరుగు పొరుగు ఏంటంటే కోడిని ఆక్రమించి కిందకి నీటి వనరు అందకుండానే, అలాగంటే బోధు ఏమైనా బాగు చేసుకోవడానికి కానీ దారిగా ఉపయోగించుకోవడానికి లేకుండా ఆక్రమణ చేసి ఉన్నారు. గత 5 ఏళ్ల నుంచి మేము అధికారులతో కలెక్టర్ గారి దృష్టికి కానీ ఎంఆర్ఓ గారి దృష్టికి కానీ అన్నీ తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా మరి ఏ కారణాల వల్ల ఇంతవరకు అది ఆచరణలోకి రాలేదు. మా రైతుల అదృష్టం కొలిది ఏంటంటే మాకు మంచి ఎంఆర్ఓ గారు దొరకటం, అలాగే ఈయనకి అండగా ఎమ్మెల్యే గారు రఘురామ కృష్ణరాజు గారు మా విజ్ఞప్తుల్ని ఆలకించి ఎంఆర్ఓ గారితో ఏం చెప్పారంటే రైతులు అనేది మన సమాజానికి ముఖ్యం కాబట్టి ఏ ఆక్రమణ రైతులకు ఇబ్బంది కలుగుతుందంటే ఎన్ని దయాదాక్షిణ్యం లేకుండా రైతులకు ఉపయోగపడి చేయండి. వ్యక్తిగత పర్సనల్ ప్రాపర్టీస్ తోటి మనం వెళ్ళకపోయినా కానీ ప్రభుత్వ ప్రాపర్టీ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమణ గురవడానికి వీలు లేదు. పైగా రైతులు దాని కింద ఏంటంటే చేపల చెరువు, రొయ్యల చెరువులు సాగు చేసుకున్నారు, వరి సాగు చేసుకున్నారు. వాళ్ళందరి సమస్యలని మన దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం చేయాలని చెప్పి రఘురామ కృష్ణరాజు గారు మన ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇవ్వటం వల్ల మా అదృష్టం కొద్ది ఎంఆర్ఓ గారికి మాకు సహకరించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఎంఆర్ఓ గారికి, రఘురామ కృష్ణ గారికి, ఇలా మీ అందరికీ మా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని, సంఘ సంస్కర్త, రచయిత్రి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం 1 టౌన్లోని పొట్టి శ్రీరాములు బాలికోన్నత పాఠశాలలో నివాళులర్పించే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న అరసవల్లి ఈశ్వరమ్మ, వీర వెంకటాచారి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు అరసవల్లి సుబ్రహ్మణ్యం, సిపిఐ నాయకులు సీతారాం ప్రసాద్, బీజేపీ నాయకులు కొల్లి శ్రీనివాసరావులు మాట్లాడుతూ 200 సంవత్సరాల క్రితమే మహిళల అభ్యున్నతికి ఆలోచన చేసి వారి విద్య కోసం అహర్నిశలు శ్రమించి అవమానపాలే దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా భర్త ప్రోత్సాహంతో మహిళా పాఠశాలను ఏర్పాటు చేసిన ఘనత సావిత్రిబాయి పూలేకే దక్కుతుందని, నేడు మహిళలు అన్ని రంగాల్లో పురుష
పురుషులతో సమానంగా ముందున్నారంటే వారి కృషి అని నివాళులర్పించారు. నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్నో కార్యక్రమాల ద్వారా అనేక రంగాల్లో విశిష్ట సేవా మహిళలను సత్కరించుకుంటున్నామని, ఈ ఘనత ప్రధానంగా సావిత్రిబాయి పూలేకే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం వారణాసి రాధాకృష్ణ, చాన్ బాషా, అడబాల శివ, దారపురెడ్డి త్రివిక్రమ్, సునీత విద్యార్థులు పాల్గొన్నారు. మహిళలకి సముచిత స్థానం కావాలి, వాళ్ళు అభివృద్ధి పదంలో సామాజికమైనటువంటి చైతన్యం నింపాలి అనేటువంటి ఆలోచనతో సావిత్రిబాయి పూలే ఆవిడ చేసినటువంటి త్యాగాలు మరువలేనివి. ఈరోజు ఆవిడ యొక్క వర్ధంతి కార్యక్రమం సందర్భంగా పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజున మరి ఎన్నో కట్టుబాటులతో ఉన్నటువంటి మహిళల్ని మరి ముందు నడిపించాలనే ఉద్దేశంతో ఆవిడ చేసినటువంటి మొదటి ప్రయత్నం ప్రతి ఒక్క మహిళ ఎవరైతే స్త్రీ ఉంటుందో ఆవిడ విద్య ద్వారానే అభివృద్ధిలోకి వస్తుంది, విద్య ద్వారానే సామాజిక చైతన్యం వస్తుంది, విద్య ద్వారానే అభివృద్ధిలో వస్తుంది అని ఆలోచించి ఆవిడ ఆ రోజునే మరి ఈ యొక్క విద్యకి, స్త్రీ విద్యకి పునాది వేసినటువంటి వ్యక్తి మరి సావిత్రిబాయి పూలే. మరి ప్రతి సంవత్సరం కూడా మార్చి 8వ తారీఖున పెద్ద ఎత్తున అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేస్తున్నారు. కానీ ఆ మహిళలందరూ ఇవాళ వెలుగులోకి వచ్చారు. మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, మరి ఎంతోమంది పారిశ్రామికవేత్తలైనా దానికి శ్రీకారం చుట్టింది మన భారతదేశంలో. మరి ప్రథమ మహిళగా మనం గుర్తుంచుకోవాలి సావిత్రిబాయి పూలే గారిని. ఏ కార్యక్రమం చేసినా సరే మహిళలు ముందు సావిత్రిబాయి పూలే యొక్క చరిత్రమణీయమైనటువంటి ఒక వాక్యాన్ని అక్కడ చెప్పి ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఆవిడికి సముచితమైనటువంటి గౌరవాన్ని మనం ఇచ్చినట్టు అవుద్ది. మొట్టమొదటి మహిళా అధ్యాపకురాలు, సంఘ సంస్కృత, రచయిత్రి. మరి దేశంలో ఇవాళ మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారంటే ఆనాడు వారి ధైర్య సాహసాలు, వారు చేసినటువంటి సేవలు, మహిళల పట్ల చేసినటువంటి సేవలను బట్టే ఇవాళ అన్ని రంగాల్లో కూడా మహిళలు మరి కింది స్థాయి నుంచి ఐఏఎస్ వరకు కూడా అన్ని రంగాల్లో ఉద్యోగాల్లో ముందున్నారు. ఇవాళ పురుషులకు ఏమాత్రం తీసుకోకుండా మహిళలు విద్యారంగంలో కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ ముందున్నారంటే ఆనాడు వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరంటే సావిత్రిబాయి పూలే. ఆవిడ భర్తకు అనుకూలంగా మొట్టమొదటి తెలుగు మహిళా అధ్యాపకురాలిగా మొట్టమొదటి స్కూల్ స్థాపించినటువంటి ఘనత వారి కుటుంబానికే దక్కుతుంది. 200 సంవత్సరాల క్రితమే మహిళలు ఇళ్లలోకే పరిమితమై సమాజంలోకి వెనకబడి ఉండి, ఎందుకు కూడా వెనకబడి ఉండే పరిస్థితిలో ఉండేవారు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ మహిళలు మరి ఇన్ని రకాలుగా ముందుకొచ్చారంటే ప్రధానంగా వారు చేసినటువంటి ధైర్య సాహసాలే. మరి ఆవిడ చేసినటువంటి గొప్ప త్యాగం ఈ దేశంలో ఇవాళ మహిళలు మరి ఎన్నో రంగాల్లో ఎన్నో రకాలుగా మరి వాళ్ళు ప్రగతిని సాధించడం జరిగింది. ఆ ప్రగతిని ఇవాళ ఆవిడ వల్లనే వచ్చిందని మనందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధ్యక్షత జరపడం జరుగుతుంది. అంటే అప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులు బట్టి స్త్రీని ఇంటికి మాత్రం పరిమితం చేయలేదు. ఎందుకంటే అప్పుడు ఆనాడు మన భారతదేశం వ్యవసాయ ఆధారిత కుటుంబం కాబట్టి భర్త వ్యవసాయ పనులకు వెళ్తే భార్యగా ఇంట్లో ఒక తల్లిగా సేవ చేయడానికి ఎక్కువ పరిమితమైంది. కానీ ఇప్పుడు కూడా విజన్ అంటాం, అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో, ఏం కావాలనే దాని గురించి విజనరీగా ఉండాలని ఆ రోజుల్లోనే సావిత్రి భార్య పూలే గారు విద్య యొక్క ఆవశ్యకత గుర్తించి స్త్రీ కూడా సమానంగా చదవాలి, అన్ని రంగాల్లో ఎన్నుకుండాలని చెప్తుందో ఆ రోజులో 1890 నుంచి కూడా ఈ చదువుకు సంబంధించినటువంటి ప్రణాళిక వేయడం బట్టి ఈరోజు స్త్రీ పురుషులిద్దరూ కూడా సమానంగా బాధ్యతలతో కొంత వ్యవహారం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి భవిష్యత్తు తరానికి ముఖ్యంగా ఏంటంటే శారీరకంగా, మానసికంగా, ఆర్థిక అభివృద్ధి చెందాలంటే ముందు మనం యువత కూడా చిన్న బాల్యం నుంచి కూడా మానసికంగా ఆరోగ్యంగా ఉంటూ, అంటే వ్యాయామం కావాలి, వ్యాయామం యొక్క ముఖ్యతరాన్ని కూడా మన మోడీ గారు పిల్లలకు సత్ప్రవర్తన అలవాటు చేయడంలో తల్లిదండ్రులు ముఖ్య పాత్ర వహించాలని టీన్స్ మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ శ్రీవిద్య అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడు షాదీఖానా భవనంలో ఆదిత్య ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పిల్లల పెంపకంపై తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు కెఎల్ మాధవి, అలేఖ్య జంపన పాల్గొని తల్లిదండ్రులకు పలు సూచనలు, సలహాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యోగా ధ్యానరత్న, ఉండ్రమట్ల సాంబశివరావు, వైద్యులు డాక్టర్ పిబి ప్రతాప్ కుమార్, బిలాల్, మహేష్ వర్మ, సమీర్ తదితరులు పాల్గొన్నారు. చిన్నపిల్లల్లో అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. వారి మానసిక పరిస్థితి చూస్తుంటే చాలా ఆందోళనకరంగా ఉంది.
ఆహారములో మార్పు కావచ్చు, అలాగే చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి వారికి ఏది చెప్పాలో ఎంత చెప్పాలో అంత వారికి అందించకపోవడం కావచ్చు. ఏమైనా కానీ సమస్య అయితే తీవ్రంగా ఉంది. మరి తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి అనే దాని మీద ఈ రోజున మరి ఆదిత్య స్కూల్ ఆక్యూడ్ వారు అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు కలిసి ఈ బృహత్తరమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని ద్వారా మానసిక నిపుణులు అలాగే చిన్నపిల్లల వైద్యులు ప్రముఖులు అందరూ కలిసి పేరెంట్స్కి ఎన్నో సూచనలు చేశారు. ఎలాగా పిల్లల్ని డీల్ చేయాలి, ఎటువంటి ఆహారం పెట్టాలి, ఏ సమయంలో ఎలా ఉండాలి, వారితో స్నేహంగా చక్కగా టైం ఎంత కేటాయించాలి అనే విషయాలపై చాలా అవగాహన కల్పించారు. మరి తల్లిదండ్రులు ఈ అవగాహన తీసుకొని పిల్లల విషయంలో మరి అతి జాగ్రత్తగా వారి యొక్క శారీరక మానసిక ఆరోగ్యం బాగుండేటట్లుగా వారు సరైన విధంగా ఆ పిల్లల పెంపకాన్ని చేసుకుంటారని ఆశిస్తున్నాం. చాలామంది మరలా ఈ కార్యక్రమాలే అవసరం చెబుతున్నారు. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి తరఫున మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి, నేను డాక్టర్ శ్రీవిద్య. నేను ఒక చైల్డ్ అండ్ టీన్ సైకియాట్రిస్ట్ని శాంతి హాస్పిటల్ భీమవరంలో. ఇవాళ ఆదిత్య స్కూల్ ఇంకా IMA ఆక్వీడు సంయుక్త ఆధ్వర్యంలో పేరెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాం. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలోని పిల్లల చదువులో ఇబ్బంది పడడం కానీ, మొండిగా ఉండడం కానీ, ఇంకా ఆడడం మీద ఆసక్తి లేకుండా అస్తమాను ఫోన్తోనే ఉండడం కానీ, ఇలాంటి సమస్యలన్నీ ఇవాళ ఈ సదస్సులో నేను వాళ్ళకి ఏం చేయాలనేది వివరంగా చెప్పాను. ఫోన్ అనేది అతి తక్కువ ఇవ్వండి, వాళ్ళకి అరగంట నుంచి అస్సలు ఇవ్వద్దు, ఈ షార్ట్స్ ఇన్స్టా లాంటివి ఇంకా చేయొద్దు. చదువు మీద దృష్టి పెరగాలంటే గనక, వాళ్ళకి ఏకాగ్రత పెరగాలంటే ఈ ఫోన్ ఇవ్వకపోవడమే మొదటి మెట్టు. దాని తర్వాత ఎక్కువ కాన్సన్ట్రేషన్ తోటి కూర్చోవడానికి మల్టిపుల్ రివిజన్స్ చేస్తూ ఉంటే వాళ్ళకి బాగా గుర్తుంటాయి. ఇంకా పేరెంట్స్ పిల్లలతోటి ఫ్రెండ్లీగా ఉండాలి, టైం కేటాయించాలి. వాళ్ళు మొండిగా ఉన్నా సరే వాళ్ళు తిట్టడం కొట్టడంలా కాకుండా వాళ్ళకి వివరంగా అర్థమయ్యేలా చెప్పాలి. ఇలాంటి విషయాలన్నీ వాళ్ళు ఈ సదస్సులో మాట్లాడడం జరిగింది. అభినవ అన్నమయ్యగా కీర్తినందుకున్న టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఇక లేరని, అన్నమయ్య కీర్తనలతో భక్తులను శ్రోతలను అలరించిన మధురగళం మోగబోయిందని పలువురు వక్తలన్నారు. భీమవరం వెంకటరామ థియేటర్ కాన్ఫరెన్స్ హాల్లో పట్టణ కళా సంస్థల ఆధ్వర్యంలో గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ సంతాప సభ నిర్వహించారు. కళారంజని నాటక పరిషత్ అధ్యక్షులు జవ్వాది శ్రీనివాస్, త్యాగరాజ భక్త సభ సభ్యులు చెరుకోడ రంగసాయి, చైతన్య భారతి నాటక పరిషత్ సభ్యులు బట్టిప్రోలు శ్రీనివాసరావు, ప్రజా నాట్య మండలి సభ్యులు ఎస్కే చాన్ బాషా మాట్లాడుతూ బాలకృష్ణ ప్రసాద్ 6,000కు పైగా కచేరీలు చేశారని, వినరో భాగ్యము, విష్ణు కథ, పిడికట తలంబ్రాల పెండ్లి కూతురు, జగడపు చనువుల జాజర వంటి కీర్తనలు ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చాయన్నారు. సాంప్రదాయ కర్ణాటక సంగీతంతో పాటు లలిత సంగీతం, జానపద సంగీతంలోనూ ఆయన సుప్రసిద్ధులని 16న భీమవరం త్యాగరాజ భవనంలో సంతాప సభ నిర్వహిస్తున్నామని అన్నారు. సంగీత ప్రపంచంలో అనేక మంది మహావిద్వాంసులు మన భారతదేశ చరిత్రలో ఉన్న అటువంటి మహానుభావుల సంగీత ప్రాముఖ్యతతో సంగీత ప్రపంచాన్ని ఒక అద్భుతమైన శైలిలో ప్రపంచంలో చాటి చెప్పిన మహావిద్వాంసులు ఎంతో మంది చరిత్రలో ఉన్న. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం విద్వాంసులుగా ప్రపంచ కీర్తి చెందినటువంటి మహానుభావులు మన భారత చరిత్రలో ఉన్నారు. అటువంటి మహానుభావుల్లో బాలకృష్ణ ప్రసాద్ గారు, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు ఒకరిని తెలియజేసుకుంటున్నాం. బాలకృష్ణ ప్రసాద్ గారు సంగీతంతో పాటు చాలామంది శిష్యులను తయారు చేయడంతో పాటు అన్నమయ్య రాసినటువంటి 32,000 కీర్తనల్లో ఆయన కొన్ని ప్రాచీనంలో వస్తే 114 కీర్తనల్ని ఈయన వెలికి తీశారు, ఆ పాత పాటలన్నీ కూడా. అటువంటి మహానుభావుడు బాలకృష్ణ ప్రసాద్ గారు. ఆయన ఆ పాటలు బయట పెట్టడం వల్ల అన్నమయ్య చేసినటువంటి మరి ఆయన చేసిన రచనలు బయటపడ్డాయి, వెళ్ళి గర్వంగా చెప్పుకున్నాం. ఈ బాలకృష్ణ ప్రసాద్ గారికి మన త్యాగరాజ భక్తులతో చాలా సంబంధం ఉంది. 7 సార్లు మన త్యాగరాజ భక్తులు వచ్చారు. మన ధర్మావతి దత్తాత గారు, కారుమూరి వెంకటేశ్వరరావు గారు ఇదంతా కలిసి కళసన్మానం చేశారు. అలాగే సంగీత అభిమాని, బాలకృష్ణ అభిమాని విష్ణుప్రియ సుబ్బరాజు గారు ఒక అఖండమైన సన్మానం చేసి ఆయనకి మరి ఇవాళ కూడా రోజు కూడా సుబ్బరాజు గారితో ఆయన బాలకృష్ణ మాట్లాడుతూ ఉండేవారు. అటువంటి దేవాలయంతో సంబంధం ఉన్న బాలకృష్ణ ప్రసాద్ గారి మరణానికి మేమంతా కూడా కళా సంఘాలన్నీ కూడా ఈరోజు సంతాపం తెలియజేసుకుంటున్నాం. అన్నమయ్య వరప్రసాది గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు ఇటీవల మరణించడం చాలా బాధాకరమైన విషయం.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు, మంచి స్వరకర్త, అన్నమయ్య సంకీర్తనలు అనేకమైన సంకీర్తనలకు స్వరాలు అమర్చిన వ్యక్తి మన బాలకృష్ణ ప్రసాద్ గారు. అలాగే ఆయన జగడపు జనములు జాతర అని కానీ, వినరో భాగ్యము విష్ణు కథ అని కానీ, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అని కానీ, ఇటువంటి అనేక పాటలకి స్వరరచన చేసిన వ్యక్తి మన బాలకృష్ణ ప్రసాద్ గారు. దైవ సన్నిధిలో ఆయన ఇదవటం చాలా బాధాకరమైన విషయం. ఆయనకు భీమవరం భక్త కళాకారుల తరఫున ప్రగాఢ సానుభూతి. వీరు సంగీత ప్రపంచంలో గొప్పవారంటానికి తార్కాణం ఆయన స్వరపరిచినటువంటి పాటలు నిదర్శనం. ఈయనకి మరి మన భీమవరంలో చాలా అనుబంధం ఉంది. మరి త్యాగరాజ భవనంలో జరిగే కార్యక్రమాలకి వీరు హాజరయ్యి చాలా మంచి మంచి కార్యక్రమాలు చేసినందుకు కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. ఐపీఎస్ సునీల్ కుమార్ సస్పెన్షన్ ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవాలని అంబేద్కర్ ఇండియన్ మిషన్ డిమాండ్ చేసింది. మండల కేంద్రమైన ఆకివీడు అంబేద్కర్ సెంటర్లో ధర్నా, శాంతియుత ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బండి మధు మాట్లాడుతూ ఏ విధమైన నోటీసులు జారీ చేయకుండా కుట్రపూరితంగా కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసిందన్నారు. సస్పెండ్ రద్దు చేసి దళితుడైన సునీల్ కుమార్ ను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి జాకబ్, చిరంజీవిరాజు, పి రాజు, జి బాలయేసు, కె సుదర్శనం తదితరులు పాల్గొన్నారు. అధికారి అయినటువంటి టీవీ సునీల్ కుమార్ గారిపై సస్పెన్షన్ ఆర్డర్ జారీ చేసింది. యూపీఎస్సీ బిల్లింగ్ ఇచ్చిన 2 రోజులకి మన స్టేట్ గవర్నమెంట్ దీనికి సస్పెండ్ జారీ చేసింది. ఎందుకని చూస్తుంటే మరి ఈయన చాలా నిజాయితీ గల ఆఫీసర్గా అనేక అవార్డులు తీసుకున్నారు. అనేక మంది ముఖ్యమంత్రి చేతుల మీద అవార్డులు తీసుకోవడం కూడా జరిగింది. కానీ దళితులు ఎక్కడ డీజీపీ అవుతారనే ఉద్దేశంతో, దళితులకు ఎక్కడ గౌరవం వస్తుందనే ఉద్దేశంతో మరి ఈ రోజున సునీల్ కుమార్ గారి మీద లేనిపోని నిందలు. అంటే దళిత అధికారులు విమానాలు ఎక్కకూడదా, విదేశాలు వెళ్ళకూడదా? ఒక దళిత అధికారి అయినటువంటి టీవీ సునీల్ కుమార్ గారు విదేశాలకు వెళ్ళారు, ఏదో చేశారని సృష్టించేసి లేనిపోని నిందలు ఈ రోజున సస్పెండ్ చేయడం జరిగింది. కావున దాని నిమిత్తం ఈ రోజున దళిత నాయకులు, అన్ని సంఘాలు, మరి సునీల్ కుమార్ గారి అభిమానులు, అంబేద్కర్ అభిమానులు ప్రతి ఒక్కరూ వచ్చి శాంతియుతంగా నిరసన తెలియజేయడం జరుగుతుంది. దళితులు విమానం మీద ప్రయాణం చేయకూడదా? దళితులు ఎక్కువ పదంలో ఉంటూ ఈ నాయకులకు నచ్చలేదు. దయచేసి మన దళిత నాయకులు అందరూ ఐక్యతగా ఉండి ఈ శాంతియుత పోరాటంలో పాల్గొని రానున్న రోజుల్లో మళ్ళీ సునీల్ కుమార్ గారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామదేవత శ్రీ అలుగులమ్మ అమ్మవారి 106వ వార్షిక జాతర మహోత్సవాల సందర్భంగా చివరి రోజైన ఆదివారం భక్తులు పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన గ్రామ ఆడపడుచులు, భక్తులు కుటుంబాలతో పెద్ద ఎత్తున విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా తాడేపల్లి గ్రామానికి చెందిన కోలాట బృందం వారు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఇరింకి బుజ్జి మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ బుధవారం జరిగే అఖండ అన్న సమారాధనకు భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ జాతర మహోత్సవాలకు ఎన్నో ఏళ్లుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రజాప్రతినిధులకు, దాతలకు, భక్తులకు, స్థానికులకు ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గుడి దగ్గర కమిటీ వాళ్ళు 100 రూపాయలు తిరుగోడ 25 నుండి శ్రీ అలుగమ్మ జాతర మహోత్సవాలు 2వ తారీఖు ప్రారంభమై ఈ రోజు నైవేద్యాలతో ముగుస్తున్నాయి. 106వ జాతర మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ కార్యక్రమం ముగుస్తుంది.
106 సంవత్సరాల నుంచి గ్రామస్తుల సహకారంతో ఎంతో దిగ్విజయంగా ఈ జాతర మహోత్సవాలు జరుగుతున్నవి. అలాగే 12వ తారీఖున అమ్మవారి అఖండ అన్న సమాధానం జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా జయపాన్ చేయాలని కోరుతున్నాం. ఉండే మండలం చెరుకువారి గ్రామంలో వేయించేస్తున్నటువంటి శ్రీ 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 అలుగులమ్మ అమ్మవారి జాతర మహోత్సవం మరి 8 రోజుల నుంచి ఎంతో వైభవంగా సాంస్కృతిక కళా కార్యక్రమాలతో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలని జరగడం జరుగుతుంది. మరి 100 సంవత్సరాలకి పైగా చరిత్రటువంటి అలుగులమ్మ అమ్మవారి ఆలయాన్ని 100వ సంవత్సరాల నాడు మరి ఆలయాన్ని పునరుద్ధరణ చేయించి మళ్ళీ ఆలయం చక్కగా ఎంతో విశిష్టమైనటువంటి ఆలయం దాతలు స్థానికులు ప్రజాప్రతినిధులు సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున ఆలయ నిర్మాణం చేశారు. మరి ఉత్సవాలు 8 రోజుల నుంచి సాంస్కృతిక కార్యక్రమంతో నిర్వహిస్తూ ఈ రోజున కోలాట బృందంతో సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 12వ తేదీ బుధవారం నాడు ఉదయం 11 గంటల నుంచి పాటి మీద ఉన్నటువంటి గద్దె మీద ఉన్నటువంటి అలుగులమ్మ వారి ఆలయం వద్ద మరి పెద్ద ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి పరిసర ప్రాంతాల ప్రజలే కాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వారు పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం ఇచ్చేసినట్టుగానే ఈ సంవత్సరం కూడా ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అన్న సమారాధనలో అమ్మవారి అన్న ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో పీఏసీ చైర్మన్ అంజుబాబు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి చేతుల మీదుగా 10.95 లక్షల రూపాయల స్కాలర్షిప్ల పంపిణీ. భీమవరం నర్సీ అగ్రహారంలో బెట్టింగ్ ముఠాలోని 4 ముద్దాయిల అరెస్ట్. కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన డీఎస్పీ జయసూర్య. విద్యార్థులకు సంక్షేమ పథకాలు కొనసాగించాలని కోరుతూ ఈ నెల 12న చేపట్టిన యువత పోర్ని విజయవంతం చేయాలి. వైఎస్ఆర్సీపీ నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉమాబాల. ఆక్వా రైతులు సమిష్టిగా సమస్యలపై పోరాడదాం. చినకాపవరంలో మండల స్థాయి ఆక్వా రైతుల సమావేశంలో నాయకుల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.